ఒక తల్లి ఉంది. తల్లి పిల్లల్ని పెంచుతుంది, చాలా ప్రేమగా పెంచుతుంది. అయితే ఈ పిల్లవాడు చేయరాని పని చేస్తాడు, అట్లాగే అనకూడని మాటలు అంటాడు, పనికిరాని ఆలోచన చేస్తాడు. అప్పుడు ఈ తల్లి శాంతంగా ఉండదు. ఏమవుతుంది? రుద్ర రూపాన్ని ధరిస్తుంది, వాడిని దండించడానికి సిద్ధపడిపోతుంది. ఇక్కడ ఈ దండించడం అనేటువంటిది ఈమె సహజ స్వభావమా, వాడి ప్రవృత్తిని బట్టి ఏర్పడదా చెప్పండి? సహజ స్వభావం శివం, ఎప్పుడు కొడుకు యందు ప్రేమే. ఇప్పుడు రౌద్రావతారాన్ని ధరించింది ఆమె. ఎందుకు ధరించిందండి? ఎందుకు ఈ యొక్క రౌద్రావతారం వల్ల ప్రయోజనం ఏమిటి? వాడు చేయకూడనటువంటి పని చేస్తూ ఉంటే దాని నుంచి మరల్చి సన్మార్గంలో ప్రవర్తింపజేయటానికి ప్రవర్తిస్తాడు. అట్లాగే రుద్రుడు మనకి అన్ని సౌకర్యాల్ని, అంటే ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరముతో మనం ఏం చేయాలి? ఆ పరమాత్మ యొక్క ఆరాధన చేసి ఆయన్ని పొందటం ముఖ్య ప్రయోజనం. ఇది విడిచిపెట్టి మనం ఏం చేస్తాము? మిగతా విషయములు, విషయవాంఛలు ఇంకో దాంట్లో ప్రవర్తిస్తాం. అనేక మోసాలు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, ఇంకా ద్రోహాలు చేస్తాం. ఈ ద్రోహములు ఇవి చేసినప్పుడు మళ్ళా వీణ్ణి మంచి మార్గంలో పెట్టే డ్యూటీ ఎవరిదండి? ఆయందే కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వీడిని మంచి మార్గంలో పెట్టాలంటే రౌద్రమైనటువంటి ఆకారాన్ని చూపిస్తాడు. తప్పు చేశావో శిక్షిస్తా అనేటువంటి రూపాన్ని కూడా ఆయన ధరిస్తాడు.